నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కొత్తపేట, పి గన్నవరం, రాజులు, అమలాపురం నియోజకవర్గాలకు స్వచ్ఛమైన రక్షిత మంచినీరు అందించే ప్రాజెక్టు మన నియోజకవర్గంలోని వసంతవాడలో ఏర్పాటు చేయడం మన దురదృష్టమని, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే అమరజీవి జలధార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వసంతవాడలో మెగా వాటర్ ప్రాజెక్టుకు ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అమరజీవి జలధారతో 850 కోట్లతో సెంట్రల్ డెల్టాలో సుమారు 7 లక్షల మందికి తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. దానిలో భాగంగా సెంట్రల్ డెల్టాకు సంబంధించిన 4 నియోజకవర్గాలకు 11 మండలాలకు 7 లక్షల మందికి తాగునీరు అందించే హెడ్ వర్క్స్ కార్యక్రమానికి ఆత్రేయపురం మండలం వసంతవాడలో 10 ఎకరాల స్థలాన్ని రైతుల దగ్గర సేకరించి ప్రాజెక్టు పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైనటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా 1650 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ డెల్టా, ఈస్టర్న్ డెల్టా సుమారు 14 లక్షల మంది ప్రజానీకానికి త్రాగునీరు అందించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టడం, దానికి కొనసాగింపుగా అందులో భాగంగా ఈనాడు సెంట్రల్ డెల్టాకు సంబంధించి 4 నియోజకవర్గాలు, 11 మండలాలు, సుమారు 7 లక్షల మంది ప్రజానీకానికి సాగునీరు అందించే హెడ్ వర్క్స్ కార్యక్రమాన్ని ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో గోదావరి వాటర్ నుంచి ఈ యొక్క 10 ఎకరాల స్థలాన్ని రైతుల ద్వారా సేకరించి ఆ ప్రాజెక్టు పనులు ఈనాడు ఇక్కడ శంకుస్థాపన ద్వారా ప్రారంభించడం చాలా చాలా సంతోషంగాను ఆనందంగాను ఉంది. ఈ ప్రాంత ప్రజలకు సుమారు వందలాది మంది హ్యాబిటేషన్స్కు త్రాగునీరు, సురక్షితమైన స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఇది చాలా దోహదపడుతుంది. వసంతవాడ గ్రామం కొత్తపేట నియోజకవర్గం వేదిక అవటం, ఇక్కడి నుంచి గన్నవరం, రాజోలు, అమలాపురం, కొత్తపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంటింటికి మంచినీటి కుళాయిలు కానీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వాటర్ ట్యాంక్స్ అన్నిటికీ కూడా చక్కటి సురక్షితమైనటువంటి గోదావరి స్వచ్ఛమైన మంచినీరు అందించే లింకప్ చేసే కార్యక్రమాలు కానీ ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతాయి. ఈ ప్రాజెక్టుని మెగా ఇంజనీరింగ్ కంపెనీ వారు చేపట్టడం, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం, ఆ కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గం నుంచి కోనసీమ ప్రాంత ప్రధానికానికి చక్కటి స్వచ్ఛమైన మంచినీరు అందించే అవకాశం మాకు కలగడం మా అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాజెక్టును మంజూరు చేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ద్వారా కడుతున్నాం దీన్ని. సో మనకు వచ్చేసరికి కోనసీమ జిల్లాకు వచ్చేసరికి మనం ఇంటేక్ వెల్ బొబ్బర్లంకలో స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. తర్వాత మనం వసంతవాడ WTP, ఇక్కడ WTP అండి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఇక్కడ కట్టుకోవడం జరుగుతుంది. దీనికోసం సార్ కృషితో మనం ఒక 10 ఎకరాలను ఎక్వైర్ చేయడం జరిగింది. సో ఎక్వైర్ చేసుకుని ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకుని ఇక్కడ పనులు మొదలు పెడతాం. దాంతోడు మెయిన్ ట్రంక్ లైన్, మెయిన్ లైన్ అనేది ఒకటి మనకి మేజర్గా కొత్తపేట నుంచి పెద్ద పెద్ద డయాలు, ఆల్మోస్ట్ లైక్ 4 అడుగులు హైట్ ఉండే డయాలతో పెద్ద పెద్ద పైపులతో మనం కొత్తపేటని క్రాస్ చేసుకుంటూ పి గన్నవరం అండ్ రాజోల్ కాన్స్టిట్యున్సీ కవర్ చేస్తున్నామండి. అండ్ పార్ట్ ఆఫ్ అమలాపురం ఈ ప్రాజెక్ట్లో కవర్ చేస్తున్నాం. దానికి తోడు మనం ఒక 20 OHBRలు, అంటే మనకు ఉచ్చుల్లో చూస్తే స్కీమ్స్ ఉన్నాయి కదా సార్, ఆ టైప్లో ఒక 20 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్తో పాటు కొత్తగా ఒక 11 స్కీములు మళ్ళీ ఈ ప్రోగ్రాంలో కడుతున్నాము. అండ్ పాత స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో భాగంగా మనం ఈ ప్రాజెక్ట్లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్
దీని నిమిత్తం ఏదైతే మెయిన్ ట్రంక్ లైన్ మొత్తం ఇప్పుడు కెనాల్స్ వాటర్ మనం చూస్తున్నాం కదా, వాటర్ పొల్యూట్ అయిపోతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. సో ఈ స్కీమ్స్ ద్వారా మళ్ళీ OHSRs, మన విలేజ్లో ఏదైతే OHSRs ఉన్నాయో ఆ OHSRs కూడా కవర్ చేసి ప్రతి ఇంటింటికి వాటర్, గతంలో జేజంలో ఏదైతే కొళాయి కనెక్షన్ చేశారో బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసి ప్రతి ఇంటింటికి వాటర్ వచ్చే విధంగా ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగిందండి.